గిరిజనుల ఆరాధ్య దైవం గాంధారి కిల్లా మైసమ్మ జాతర ఘనంగా ఆరంభమైంది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట శివారులోని ఋష్యమూక పర్వత సమీపంలోని సదర్ల భీమన ఆలయంలో దేవాపూర్, ర్యాలిగడ్పూర్, ఊరు మందమర్రి తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ఆదివాసీ నాయక్ పొడుకుల పెద్దల ఆధ్వర్యంలో పూజలు చేశారు. తొలి రోజు సదర్ల భీమన్న పోచమ్మకు పూజలు చేసి గంగా స్నానానికి భక్తి శ్రద్ధలతో తరలించారు. అలనాటి గోండురాజుల పరిపాలనకు నిలువుటద్దం పడుతోంది గాంధారి కిల్లా. కొండను తొలిచి నిర్మించిన కోట సజీవ చరిత్రకు నిలువుటద్దంలా నిలుస్తుంది. ఆ కాలంలోనే గోండురాజులు మైసమ్మ తల్లిని కొలిచేవారనడానికి సజీవ సాక్షిగా నిలుస్తుంది ఈ కిల్లా. మంచిర్యాల జిల్లా బొక్కలగుట్ట గ్రామం నుంచి 4 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో గాంధారి కిల్లా ఉంది. కిల్లా ముందు పెద్ద ద్వారం స్వాగతం పలుకుతుంది. పైకి వెళ్తుంటే కాలభైరవ విగ్రహం దర్శనమిస్తుంది. ఇంకా కిల్లా పైకి వెళ్తుంటే పెద్ద దర్వాజా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడే మైసమ్మ తల్లి కొలువుదీరి ఉంది. కిల్లా గుట్టపై 7 తలల నాగదేవత విగ్రహం, కిల్లా ప్రాంగణంలో రెడ్డి రాజుల శిలాశాసనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గాంధారి కిల్లా గుట్టపైన ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటంటే, మనం ఎటు చూసినా కూడా ఆహ్లాదకరమైనటువంటి ఈ ప్రాంతం. అదేవిధంగా ఇటు చూసుకున్నట్టయితే అక్కడ అందుకుపేట శివార్లో మనకు బొక్కలగుట్ట మన మైసమ్మ తల్లి ఆలయం వద్ద నుండి ఒక 500 మీటర్ల దూరం పోతే మనకు జలపాతం కనబడుతుంది. అక్కడ నుండి మనం ఎడమ బాజున చూసుకుంటే సహదేవుని ఆలయం ఉంటుంది. దాంతోపాటు మనం గుట్ట ఏదైతే అనుకుంటామో ఆ గుట్ట చుట్టూ అంత అటవీ ప్రాంతం అయినప్పటికీ మనకు ఎక్కడ చూసుకున్నా కూడా నీటి సౌకర్యం ఉంటుంది. ఆదివాసీ గిరిజనుల సంస్కృతిని, సంప్రదాయాలకు అద్దం పడుతుంది గాంధారి మైసమ్మ జాతర. దాదాపు 400 సంవత్సరాల క్రితం కాకతీయ సామంతులు ఈ ప్రాంతాన్ని పరిపాలించినట్టు చరిత్ర పాఠాలు చెబుతున్నాయి. ఏటా మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా ఈ ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. వర్షాలు కురవాలని, పంటలు బాగుండాలని ఆదివాసీ నాయక పోడ్ గిరిజనులు గాంధారి కిల్లా వద్ద పూజలు చేస్తారు. ఉత్సవాలు ప్రతిష్టాత్మకమైనవి కావడంతో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాతో పాటు పొరుగు జిల్లాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ఆదివాసీలు తరలివస్తారు. 3 రాష్ట్రాలకు చెందిన నాయక్ పోడ్ ఆదివాసీలు గాంధారి మైసమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం ఇక్కడి ప్రత్యేకత. మాఘశుద్ధ పౌర్ణమి రోజు గుట్టపైన అర్ధరాత్రి నాయకపోడు గిరిజనులు మైసమ్మకు ప్రత్యేక పూజలు చేస్తారు. మరుసటి రోజు అధికారులు ప్రజా దర్బార్ నిర్వహించి గిరిజనుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. దర్బార్ అనే కార్యక్రమం కూడా ఆదివారం రోజు 16 తారీఖున ఉదయం 10 గంటల సమయంలో దర్బారు ఉండబోతుంది. ఈ యొక్క దర్బార్కి ఈ సంవత్సరం స్థానిక ఎమ్మెల్యేలు, స్థానికేతర ఎమ్మెల్యేలు, మినిస్టర్ సీతక్క గారు కూడా రాబోతా ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి జాతరని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నారు. గత ప్రభుత్వం ఇక్కడ గాంధారి వనం ఏర్పాటు చేసింది. జాతీయ రహదారి నుంచి జిల్లా వరకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేశారు. జిల్లాకు వెళ్లే వారి కోసం ప్రత్యేక చెరువు, కొత్త బోటింగ్, నక్షత్రాల వనం కూడా ఏర్పాటు చేశారు. పాలవాగు ఒడ్డున గతంలో ఉన్న మైసమ్మ ఆలయాన్ని ఆధునీకరించారు. పిల్లల పార్కులు, జింకల వనం కూడా ఏర్పాటు చేశారు. గాంధారి కిల్లా గుట్టపై అద్భుతమైన శిల్ప సంపద ఉండడంతో గాంధారి కిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆదివాసీ గిరిజన సంఘాలు గతంలోనే ప్రభుత్వానికి విన్నవించగా సానుకూలంగా స్పందించింది. ఇంతవరకు పర్యాటక కేంద్రంగా చేస్తామన్న హామీ అమలు కాలేదు. ఈ ప్రభుత్వమైనా ప్రత్యేక నిధులు కేటాయించి గాంధారి కిల్లాను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆదివాసీ నాయక్ పోడ్ గిరిజనులు కోరుతున్నారు.